హాయ్ అండి. మేక తలకాయ పులుసు అయితే పెట్టానండి నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది మేక తలకాయ పులుసు వండుకున్నప్పుడు కాల్చుతారు కదా, అది వాసన నచ్చదన్నమాట. చాలామంది తినరు, కానీ చాలామంది ఇష్టపడతారు. ఆ వాసన అన్నది లేకుండా వండడం ఎలాగన్నది చూడండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ నాకు తిరిగి కామెంట్ చేస్తారన్నమాట, వాసన అన్నది రాలేదండి, బాగుండారు అనేసి. అంత బాగుంటుంది కర్రీ. దానికి కావాల్సినవి అయితే చూడండి. ముందైతే 2 ఉల్లిపాయలు, 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క 4 తీసుకొని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కూడా 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు అయితే చిన్న చిన్నవి కోసుకోవాలి. పులుసు అంటున్నారు ఏంటి ఇలా చూపిస్తున్నారు అని అనుకోకండి. ఎందుకంటే పులుసుకి ఎప్పుడు కూడా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది, కావాలంటే మధ్యలో కూడా వేసుకోండి. వేగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం అయితే ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోండి. టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కూడా కోసుకొని ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి ఒకసారి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం, అంటే వేగడం కోసం. మసాలా ముద్ద కొంచెం త్వరగా వేగుతుంది అందుకని. అలాగే ఇందులో కొంచెం 1 టీ స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. నేను అందుకే చిటికెడు వేసేదానికన్నా టీ స్పూన్ ఎక్కువ వేసాను అనమాట. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఇది ఏంటంటే మరీ అంత వేగిపోక్కర్లేదు, జస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు లైట్గా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. సేమ్ నేను ఎలాగైతే వండానో మీరు అలాగే వండండి. తలకాయ పులుసు తలకాయ తెచ్చుకొని అది ఏంటంటే చాలామంది ఇప్పుడు ఎండి నెత్తళ్ళు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు వండుకుంటే ఎలా వాసన వస్తుంది, అలా వాసన వస్తుంది అన్నమాట ఈ మేక తలకాయ పులుసు. నేను తినను, కానీ వండుతాను అన్నమాట. చాలా బాగుంటుంది. శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయ ముద్ద వేగిపోయిన తర్వాత జస్ట్ అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ ఉంచుకున్న తలకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ కూర కూడా చాలామంది ఎంత వండినా సరే దీని వాసన దీనికే ఉంటుందని చెప్పి చాలామంది తినరు అనమాట. అందుకని చెప్పేసి ఇలా వండి చూడండి, మీరు ఖచ్చితంగా తింటారనమాట. ఈ పులుసులో పరోటా వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇది ముద్దని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్టు ఇదంతా పెట్టాం కదా, ఇప్పుడు ముక్కలు వేస్తాం కదా, ఇందులో ఉన్న నీరంతా దిగుతుంది అన్నమాట కిందకి. ఆ నీరంతా పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, నీరు కొంచెం ఉందనిపించుకొని నేను ఇందులో ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను ఇంకా మళ్ళీ మసాలా పౌడర్ అయితే యాడ్ చేయలేదండి. పులుసుకి ఎప్పుడు మసాలా తక్కువ ఉంటేనే బాగుంటుంది, గరం మసాలా దీని. నేను ఆల్రెడీ ఇందాక లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ పేస్ట్ వేసి ఆడేసాను కదా, అంతకుమించి నేను ఇంకే మసాలాలు యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ తేలేంత వరకు ఇప్పుడు వేయించుకోవాలన్నమాట దీన్ని. నీళ్ళు అన్నది వేయకుండా ఫస్ట్ బాగా వేయించేసుకోండి. లేకపోతే తలకాయ అనుకోండి, విజిల్స్ వేయించుకోక్కర్లేదు. అలా డైరెక్ట్గా గిన్నెలోనే నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కానీ కొంచెం ముదరదైతే కనుక ఖచ్చితంగా విజిల్స్ అయితే వేయించాలి. ఇదైతే ముదరదేనండి. మా ఆయన లేతదన్నారు, 3 విజిల్స్ అయితే సరిపోతుంది అంటారు అన్నారు. కానీ విజిల్స్ అయితే బాగానే వేయించాను, ఎక్కువగానే. ఒక 10 విజిల్స్ వరకు వేయించాను అనమాట, ఉడకలేదు. అందుకని చెప్పి నేను ఇదంతా నా దగ్గర ఒక చిన్న కుక్కర్ ఉంది, అందులో వేసుకున్నాను. అందులో వేసుకొని ఇప్పుడు ఆ గిన్నెనంతా కడిగేసి అదే నీళ్ళు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇందులో ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలి. ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇది మాత్రం ఎంత వేగుతుందో అప్పుడే టేస్ట్ అనమాట దీనిది. సేమ్ ఇదే స్టైల్లో నేను నాటుకోడి కర్రీ కూడా ఒకసారి వండాను, చూడండి. అది కూడా సేమ్ అంతే, నాటుకోడి వాసన అన్నది రాదనమాట కూర. ఇది కూడా అంతే అనమాట. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసుకోవాలి. ఇందులో నేను పులుసు అన్నాను, మరి నీళ్ళేమో వేసి మామూలు నీళ్ళు వేసి పెట్టాను అనుకోకండి. చింతపండు పులుసు వేస్తే ముక్క అన్నది ఉడకదనమాట. నేను ఒక 10 విజిల్స్ వేయించిన తర్వాత తీసాను కుక్కరు. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. అలా ఉడికిన తర్వాతే మనం ఇందులో చింతపండు పులుసు అయితే వేయాలి. మీకు చూపిస్తాను చూడండి, ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది. అలాగే ఉడకాలి. ఆ మాత్రం మెత్తగా ఉడకపోతే మనం పులుసు వేసిన తర్వాత ముక్క ఇంకా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఆ పులుపు అంతా ముక్కకు పట్టి ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పి బాగా మెత్తగా ఉడికేలాగే చూసుకోవాలి ముందు.
నేను ఆల్రెడీ కొంచెం చింతపండు అయితే తీసుకొని రసం పక్కన పెట్టాను. ఆ పులుసు అంతా అందులో వేసేసుకోండి. ఎంత చింతపండు వేయాలి అంటే మీరు తెచ్చుకునే కూరని బట్టి నేనైతే ఒక 4 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. బాగా వేడి నీళ్ళలో నానబెట్టేసి అయితే రసం తీసి ఉంచుకున్నానండి. చింతపండు రసం అది వేసి బాగా మరగబెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు కుక్కర్ మూత జస్ట్ అలా అడ్డుగా పెట్టి మరగబెట్టేసుకోవాలి. ఏంటంటే ముక్కల్లోకి పులుపు వెళ్తుంది అనమాట, అందుకని. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసాక అందులో కారం, ఉప్పు మనం చూసుకొని ఇంకా ఎంత పడుతుందో అన్నది ఇప్పుడు వేసుకోవాలన్నమాట. నేనైతే 2 స్పూన్ల కారం అలాగే 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసాను. నేనైతే కూర దించేంత వరకు అలా సాల్ట్ వేసుకుంటూనే ఉంటాను అనమాట. అదొక తృప్తి అనమాట. వేసుకోకపోతే సరిపోలేదని అనిపిస్తుంది. ఇప్పుడు చూసారా మరిగిపోయింది కదా, ఈసారి అయిపోయినట్టే అనమాట. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అన్నం తినలేరంట ఈ పులుసు తిన్నప్పుడు, కూరే తినాలనిపిస్తుంది అంట. మీ అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా నాకు తిరిగి కామెంట్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.